ఉచితంగా అరుదైన శస్త్రచికిత్సలు విశాఖ హనుమంతవాకలో ఉన్న విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మెడికల్ మిరాకిల్ జరిగింది. అంకిత భావంతో పనిచేసే సిబ్బందితో విమ్స్ లో అత్యాధునిక సదుపాయాలతో సేవలందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో విజయవంతమైన అత్యాధునిక శస్త్రచికిత్సల వివరాలను తెలిపేందుకు సోమవారం విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రోగికి స్ట్రోక్ వచ్చిన 3 గంటలలోపు ఆసుపత్రికి తరలిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. గుండెపోటు కానీ పక్షపాతం కానీ వచ్చిన 3 గంటలలోపు ఆసుపత్రికి తరలించాలన్నారు. కిందటి నెల 21వ తేదీన స్ట్రోక్ తో పక్షవాతం వచ్చిన రోగిని వెంటనే విమ్స్ కు తరలించారన్నారు. మాట కోల్పోయి కుడికాలు కుడి చెయ్యి పనిచేయని స్థితిలో రోగిని విమ్స్ కు తీసుకువచ్చారని అన్నారు. 4 గంటల్లో 55,000 ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా రోగి పక్షపాతం నుంచి బయటపడ్డారని అన్నారు. వారం రోజుల్లో రోగితో మాట్లాడించడమే కాకుండా కుడికాలు కుడి చెయ్యి పూర్తిగా పనిచేస్తోందన్నారు. ఇప్పుడు చక్కగా నడవగలుగుతున్నాడని కూడా చెప్పారు. ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా రోగులకు ఉచిత చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు. సో మొట్టమొదటిగా మనము స్ట్రోక్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ స్ట్రోక్ యూనిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరికైతే మెదడు లోపల రక్తనాళాలు గడ్డకట్టి పక్షవాతంలోకి వెళ్ళినప్పుడు వారు గోల్డెన్ పీరియడ్ అంటే ఒక 3 to 4 అవర్స్ లోపు వచ్చిన వారికి మనము ఒక 55,000 రూపాయల వరకు ఉన్నటువంటి ఇంజెక్షన్ని సకాలంలో ఇవ్వటం వల్ల పేషెంట్ని మనము బ్రతికించవచ్చు అని తెలియచేయడానికి మీకు ఈ కేసుని మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. పేషెంట్ మన ఎదురుగా కూర్చున్నారు, మీరు ఊహించలేరు. ఆయన ప్రజెంటేషన్ ఉన్నప్పుడు 69 సంవత్సరాల వ్యక్తి 21వ తారీఖు మన దగ్గరికి వచ్చారు. స్ట్రోక్ తోటి మనము ఇంజెక్షన్ ఇచ్చిన 2 గంటల సమయంలోనే పేషెంట్కి పూర్తిగా అంటే మాట పోవడము, తర్వాత కాలు చెయ్యి పని చేయకపోవడము తోటి మన దగ్గర ప్రజెంట్ అయ్యారు. వచ్చిన 2 అవర్స్ లోపల మనం పేషెంట్ని పూర్తిగా నార్మల్ చేసి వితిన్ 1 వీక్ లోపల డిశ్చార్జ్ చేసి అబ్సల్యూట్లీ నడుస్తూ పంపించడం జరిగింది. ఇలాంటిది జరిగినప్పుడు ఈ గోల్డెన్ అవర్ పీరియడ్ లోపల మీరు ఎవరైతే విమ్స్కి రీచ్ అవ్వగలుగుతారో వారిని సురక్షితంగా మనము పూర్తిగా కోలుకునేటట్టుగా చేసి పంపిస్తామనేసి తెలియజేస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి అత్యంత ఖరీదైనటువంటి ఇంజెక్షన్స్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. దీనికి మనము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులకు మరియు హెల్త్ సెక్రటరీ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో విమ్సీ యందు మనము న్యూరో సర్జరీ యందు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ ఎండోస్కోపీ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల యందు ఈ రోజు వరకు కూడా జరగట్లేదు, మన విమ్స్లోనే జరుగుతున్నాయనేసి మీకు తెలియజేస్తున్నాను. 3వ విషయము సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ యందు మనము చాలా రకాలైనటువంటి సర్జరీస్ మనం చేస్తున్నాము. లివర్ సర్జరీస్ కానివ్వండి, బిలియరీ ట్రాక్టాలజీ మొత్తం మనం కీమోథెరపీ అన్ని రకాలైనటువంటి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏ రకమైనటువంటి మెడిసిన్స్ అడిగినా సరే, కీమోథెరపీ ఏజెంట్స్ ఎంత కాస్ట్లీ ఉన్నా సరే క్యాన్సర్ వ్యాధి మీద చాలా ముందు చూపుతో ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి కూడా డయాగ్నోస్టిక్ ఏ విధంగా చేసి ప్రివెంటివ్ మెజర్స్ ఎలా తీసుకోవాలనే దాని మీద ప్రణాళికను సిద్ధం చేసి మాకు పంపించడం జరిగింది. దాని ప్రకారంగా మేము వారానికి 2 రోజులు క్యాన్సర్ క్లినిక్స్ స్పెషల్గా రిఫరల్ సెంటర్స్ నుంచి వచ్చిన వాటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మంత్ని మనము బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా పిలుచుకుంటాము. సో దానికి అనుగుణంగా మనము ఈ నెల 22వ తారీఖున బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తున్నాము. దీనిలో కూడా అవసరమైన వారికి, ఏమైనా సస్పీషియస్గా ఉన్న వాళ్ళకి అల్ట్రాసౌండ్ చేయడము, మరియు అంతేకాకుండా అవసరం ఉన్న వాళ్ళకి మ్యామోగ్రామ్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుందనేసి తెలియజేస్తున్నాము. సో కాబట్టి 22వ తారీఖున బ్రెస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనము క్యాన్సర్ ప్రోగ్రామ్ని
విమ్స్ యందు నిర్వహిస్తున్నామనేసి మీకు తెలియజేస్తున్నాను. మరి ఇంతేకాదు ఉచితంగా ఇవ్వమనేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు కూడా మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు ఈ విషయంలో కూడా. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టెమీ ప్రోగ్రామ్ ఎలాగైతే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎలా అవుతుందో స్ట్రోక్ ప్రోగ్రామ్ని కూడా విరివిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి దాని నుంచి, ఎందుకనంటే ఎప్పుడైతే మనకి అటాక్ వచ్చిందో ఆ సర్టెన్ పీరియడ్లో వస్తేనే మనము రక్షించబడతారు. సో వారిని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వారు వేరే రకాలైనటువంటి వైద్యం తీసుకొని టైం లేట్ అయ్యి ఒక రోజు తర్వాత వచ్చిన తర్వాత చేయడం కష్టమవుతుంది. మీ ఎదురుగానే పేషెంట్ ఉన్నాడు, అసలు పేషెంట్ అని మీరు ఊహించలేరు, తనకు పక్షవాతం వచ్చింది, అంత బాగా మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు అనేసి. ఇది చాలా గొప్ప విషయము. మన ప్రభుత్వం మనకు చేస్తున్నటువంటి ఇటువంటి దానివల్లనే మనం అంత కాస్ట్లీ మెడిసిన్స్ కూడా మనకి సప్లై చేస్తున్నారు. సో దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిందిగా తెలియజేస్తారు.